తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రభావంతో పలు జిల్లాల్లో 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. రానున్న 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశామని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఉత్తర బంగాళాఖాతం వైపు పయనిస్తుందని, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దేశాల మధ్య కేంద్రీకృతం అయి ఉంటుందని వెల్లడించింది. మే 31వ తేదీ నాటికి ఈ వాయుగుండం తన దిశను మార్చుకుని ఏపీ తీరం వైపు రాయవచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 1వ తేదీ వరకు ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉంటుందని, అప్పటి వరకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపీ, ఒడిశా రాష్ట్రాల మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించడం జరిగిందని, ఇది బలపడే కొద్దీ దాని దిశ, వేగంపై క్లారిటీ వస్తుందని స్పష్టం చేసింది భారత వాతావరణ కేంద్రం.